కాంట్రాక్ట్ లెక్చరర్స్ క్రమబద్ధీకరణలో జాప్యాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వికాస్ జూనియర్ కాలేజ్ సీనియర్ ఎకనామిక్స్ లెక్చరర్, కాకతీయ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ పత్రికా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కడుదుల జనార్దన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంకేపల్లి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. జనార్దన్ నెట్ సెట్ క్వాలిఫై అయ్యి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగి ఎందరో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అధ్యాపక సంఘం నాయకుడని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నియామకాల కోసం ఎదురు చూస్తూ అనేక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జేఎల్ నోటిఫికేషన్లో క్వాలిఫై కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కోర్టు ఆధీనంలో ఆ సమస్య ఉన్నందువల్ల ప్రైవేట్ అధ్యాపకులుగా సుమారు 20 సంవత్సరాలు పూర్తి చేస్తూ అనేక నోటిఫికేషన్లను సక్రమంగా ఎంట్రన్స్ రాసి ఉద్యోగ నియామకం కోసం వేచి చూస్తున్న సందర్భంలో దొడ్డిదారిన ప్రైవేట్ కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరణ చేయడం వల్ల అతడు నిస్సహాయతకు గురై మరణించడం జరిగింది. కాబట్టి అతని కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ కాకతీయ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సో కాబట్టి ప్రైవేట్ కళాశాల లెక్చరర్స్ అందరూ కూడా ఇతని యొక్క అంతిమయాత్రకు భారీ సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబానికి శాంతి కలగాలని విన్నవిస్తున్నాం. జోహార్ జనార్దన్ గారికి, జోహార్ జోహార్, జోహార్ జనార్దన్ గారికి, జోహార్ జోహార్. అమర్ హై జనార్దన్, అమర్ హై జనార్దన్.